విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు చెరువులకు గండ్లు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు క్షేత్రస్థాయి సిబ్బందికి సెలవులు రద్దు చేసి అందుబాటులో ఉండాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక పక్క చూసుకుంటే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి వాగులు వంకలు ఏకమయ్యాయి. ఒక రకంగా చూసుకుంటే జిల్లా కేంద్రం నుంచి పలు పట్టణాలకి పలు కేంద్రాలకు కూడా రాకపోకలు అయితే స్తంభించిపోయాయని చెప్పాలి. ఒక రకంగా మనం చూసుకుంటున్నాము. స్థానికంగా చూసుకుంటే జిల్లా కేంద్రంలోని కొండకరకము, కొండవెలగాడ తదితర ప్రాంతాలకు వెళ్ళిపోయే దారులు కూడా పూర్తిగా జలమయమయ్యాయని చెప్పాలి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒక రకంగా చూసుకుంటే రోడ్లు కూడా, రహదారులు కూడా కాలువలను తలపిస్తున్నాయి. చెరువులు అయితే ఏకమైపోయి చెరువులు గండ్లు కూడా నీరు కూడా రహదారుల మీదకి వ్యాపించి చెప్తున్న చూద్దాం. ఒక రకంగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాఠశాలకి అయితే సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యం మనం చూస్తున్నాము. క్షేత్రస్థాయి అధికారులు కూడా సెలవులు కూడా రద్దు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా అధికారులంతా అందుబాటులో ఉండాలని ఇప్పటికే అయితే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం మనం చూస్తున్నాం. రకంగా చూసుకుంటే పలు నదులు, నదీ ప్రవాహ ప్రాంతాలు, చెరువులు కూడా గండ్లు కొట్టుకుపోవడంతో అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడిన నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రమాద సంఘటనలు జరిగినా ఈ అధికారులను అయితే అప్రమత్తం చేసి జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని చెప్పాలి. మనం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జలమయమయ్యామని చెప్పాలి. ఒక రకంగా జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడల్లో కూడా జలమయమయ్యాయి. జనజీవనం అయితే స్తంభించిపోయిందని చెప్పాలి. అయితే ఈ కురుస్తున్న వర్షాలు మరో 3 రోజుల పాటు ఉండడం కారణంగా జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. దిగువ స్థాయి సిబ్బంది క్షేత్రస్థాయిలో కూడా అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకటి విద్యుత్ అంతరాయం జరిగినా, విద్యుత్ పోల్స్ పడిపోయినా సరే అప్పటికప్పుడు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాము. అదేవిధంగా పల్లె ప్రాంతాల్లో కూడా రహదారుల మీదకి ఈ వరద నీరు చేరుకోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. అయితే రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిన సందర్భం మనం చూస్తున్నాం. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అయితేనే బయటికి రావాలని చెప్పి, మిగతా పరిస్థితులు అయితే బయటికి ప్రజలు రావద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే సూచనలు చేశారు. దీన్ని బట్టి మనం చూసుకుంటే జిల్లా కేంద్రంలో పాటు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు అయితే చేపడుతున్నారు. దీనికి కూడా ప్రజల సహకారం కూడా ఉండాలని చెప్పేసి అధికారులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ మసూన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.